కాంగ్రెస్ ప్రభుత్వానికి మిడ్ టర్మ్ పూర్తయింది. ఇప్పుడు మున్సిపాలిటీ రిజల్ట్స్ వచ్చాయి. బీజేపీ, బీఆర్ఎస్ల పరిస్థితి ఏమిటి అనేటటువంటి ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే తాము అనుకున్నటువంటి ఆశించినటువంటి ఫలితాన్ని సాధించలేకపోయాము, ఇన్ని ఉద్యమాలు, ఇన్ని ఆందోళనలు, ప్రభుత్వం పట్ల అసంతృప్తి, పథకాలను పూర్తి చేయకపోవడం, అంటే సంతృప్తికరంగా అమలు చేయకపోవడం, ఇలా అనేక కోణాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఎలక్టోరల్ పాలిటిక్స్లో పెను ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనే అంచనాలో బీఆర్ఎస్ ఉంటే, అసలు బీజేపీ తాము ఆల్టర్నేటివ్ అవుతున్నాము, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తామే ఆల్టర్నేటివ్, ఎందుకంటే ప్రాంతీయ పార్టీని తొలగించి ఎక్కడైనా జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కంటే మొగ్గు చూపినా ఆ స్థానం తమదే. ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న పోటీ జరిగిన ప్రతి చోట కూడా బీజేపీ రిజల్ట్స్ సక్సెస్ఫుల్గా ఉండటంతో ఇక కాంగ్రెస్ వచ్చింది కనుక తాము పాగా వేయడానికి తెలంగాణ రాష్ట్రము సక్రమంగా సరిపోతుంది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణయే తమ నెక్స్ట్ టార్గెట్ కాబోతుంది అంటూ బీజేపీ చాలా రకరకాలైనటువంటి అంచనాలు వేసుకుంది. 2024 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో సమానమైనటువంటి సంఖ్యలో ఎంపీ సీట్లను కూడా సాధించగలిగింది. ఆ తర్వాత ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ని డౌన్ఫాల్ చేసి తామే పైకి రావాలి, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలంటూ బీజేపీ హైకమాండ్ స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ రకరకాలైనటువంటి సూచనలు, అంతేకాకుండా మార్గదర్శకత్వం కూడా వహించింది. కానీ రోజుకి బీజేపీ లీడర్షిప్ అనేది, లోకల్ లీడర్షిప్ అనేది దిగజారుతూ రావడము, అంతర్కలహాలు, వర్గాలు, గ్రూపులు ఎన్నున్నప్పటికీ కూడా ప్రతి ఎన్నికకి కూడా నరేంద్ర మోడీ అగ్రనాయకత్వం మీదే ఆధారపడేటటువంటి వాతావరణాన్ని కల్పించుకోవడంతో ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ తిరిగి, అంటే ప్రత్యేకించి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వస్తుంది అన్న భావన అక్కడ హైకమాండ్లో క్రమక్రమంగా క్షీణిస్తుంది అంటూ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందులోని ముఖ్యంగా డిసెంబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకల్గా ఉండేటటువంటి, అంటే తెలంగాణ బీజేపీ నాయకులు, ఎంపీలతోటి సమావేశమైనటువంటి సందర్భంగా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అంటే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఇతర వర్గాల ద్వారా కావచ్చు, ఆయన సమీకరించుకున్నటువంటి సమాచారాన్ని దగ్గర పెట్టుకుని సీరియస్గా రివ్యూ చేయడము, కనీసం సోషల్ మీడియాలో కూడా అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్థాయిలో కూడా బీజేపీ నాయకులు ప్రభావాన్ని చూపలేకపోతున్నారు, ప్రచారపరంగానే ప్రభావాన్ని చూపలేకపోతున్నారు, ఫలితాల పరంగానే ప్రభావాన్ని చూపలేకపోతున్నారు, ఎంఐఎం చూపించినంత స్థాయిలో కూడా మీరు మార్కులు తెచ్చుకోలేకపోతున్నారంటూ ప్రధానమంత్రి స్థాయిలోనే సీరియస్ కామెంట్ చేశారు. అది నిజానికి గుణపాఠంగా తీసుకుంటుంది, రాష్ట్ర నాయకత్వం బలంగా పనిచేస్తుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టౌన్లో, అర్బన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు హైకమాండే, రాష్ట్ర నాయకత్వం ఆత్మపరిశీలన లేదంటే ఆత్మావలోకనం కాకుండా హైకమాండే ఆత్మపరిశీలనలో పడేటటువంటి పరిస్థితి. తెలంగాణ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందులోని దక్షిణ భారతదేశం నుంచే కాంగ్రెస్ విజయయాత్ర ప్రారంభమవుతుందంటూ అక్కడ ఉండేటటువంటి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ అంచనాలు వేసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక ఇప్పటికే కాంగ్రెస్ అధీనంలో ఉండడము, కేరళలో కూడా యూడీఎఫ్, అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. 80% సర్వేలు కానీ ఇతరత్ర అనేక అంచనాలు కానీ ఎల్డీఎఫ్కి ప్రత్యామ్నాయంగా కేరళలో కూడా యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని పక్కగా తేలిపోవడము. మరోవైపు తమిళనాడులో చూస్తే కనుక డిఎంకే నేతృత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్నటువంటి డిఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం మరోసారి అధికారంలో రాబోతుందనే అంచనాలు, సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో దక్షిణ భారతదేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ని మినహాయిస్తే మిగిలిన చోట్ల, అన్ని చోట్ల కాంగ్రెస్ భాగస్వామిగా ఉండడము, తమిళనాడులో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం అనేటటువంటిది ఖచ్చితంగా దక్షిణ భారతదేశం నుంచే కాంగ్రెస్ రిజువనేషన్, అంటే పునరుత్థానం మొదలవుతుంది అనే సంకేతాలకి కారణమవుతుంది. అందువల్ల తెలంగాణలో బలాన్ని దెబ్బతీసి, కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి గ్రూపుల కారణంగా కాంగ్రెస్ బలహీనపడుతుంది, కేరళలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, బలపడటం వరకు బీజేపీ చేయగలుగుతుంది తప్ప కేరళలో అధికారం తెచ్చుకునేటటువంటి స్థాయిలో బీజేపీ లేదు. అది ఇప్పట్లో, అంటే ఒక దశాబ్ద కాలంలో సాధ్యమయ్యేటటువంటి వాతావరణం లేదని ఆ పార్టీకి స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్గా ఉన్నటువంటి తెలంగాణలో తాము డిస్టెంట్ థర్డ్, అంటే ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి బీఆర్ఎస్కి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కనీసం సమీప ఛాయల్లో లేకుండా డిస్టెంట్ ధరల్లోకి వెళ్ళిపోవడం అనేది ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఇంతవరకు అనేక సమీక్షలు జరిపినప్పుడు ప్రతి సందర్భంలోని కూడా తాము పుంజుకుంటున్నాము, ముందుకు వెళతాము, బీఆర్ఎస్ని
తోసిరాజ్ అని సెకండ్ ప్లేస్లో ఉంటాము, పోటీ ఇస్తామంటూ లోకల్ లీడర్షిప్ చెప్పింది. కానీ దాన్ని నమ్మలేనటువంటి పరిస్థితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 8 మంది ఎంపీలు ఉండి, పట్టణాల్లో బలమైనటువంటి శ్రేణులు ఉండి, ఆర్ఎస్ఎస్ వంటి సపోర్ట్ ఉండి, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంఘాలు కూడా బలంగా పనిచేస్తున్నప్పటికీ బీజేపీ ఒక్కడికి కూడా ముందుకు వేయలేకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలి, ఆంధ్ర ఫార్ములాని ఏమైనా అనుసరిస్తే బాగుంటుందా అనేటటువంటి చర్చలు హైకమాండ్లో జరుగుతున్నాయంటూ బీజేపీలో కొందరు నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ సొంతంగా బలపడాలని, లేదంటే పవన్ కళ్యాణ్ సహకారంతో ఇండిపెండెంట్గా 2 పార్టీలు కలిసి పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నాలు చేశాయి. తెలుగుదేశం పార్టీని దూరంగా పెట్టకపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎదగడం సాధ్యం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వారి సహకారంతో బీజేపీ ఎదగడానికి 2024 చివరి వరకు కూడా 2024 ఎన్నికలు జనవరి వరకు కూడా పొత్తు ఖరారు చేయకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనే ప్రయత్నం చేసింది. కానీ పవన్ కళ్యాణ్ చివరిలో తిరగబడటము, తప్పనిసరిగా కలవాల్సి రావడం, దాంతో ఆ ప్రయత్నం అనేటటువంటిది సక్సెస్ఫుల్ బాటలో నిజానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా బలమైనటువంటి ఎంపీల మద్దతు లభించడానికి తెలుగుదేశంతో కూటమి కట్టడం సక్సెస్ అయింది. కానీ తెలుగుదేశం ఉన్నంత వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఇక్కడ తెలంగాణలో చూస్తే కనుక తెలంగాణలో 8 మంది ఎంపీలు వచ్చినా కూడా బీజేపీ బలపడటం లేదు. ప్రత్యేకించి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు డికే అరుణ్ కావచ్చు, తర్వాత ఈటల రాజేందర్ కావచ్చు, ఇలాంటి అగ్రనాయకులుగా పేరున్నటువంటి వాళ్ళంతా కూడా పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపాలిటీల పరిధిలో అంటే కనీసం ఒక్కో ఎంపీ 2-3 మున్సిపాలిటీల్లో కూడా ప్రభావం చూపలేకపోయారు. 2 మాత్రమే, అంటే కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, వీళ్ళిద్దరు మాత్రమే లార్జెస్ట్ పార్టీలుగా తమ నియోజకవర్గాల్లో కార్పొరేషన్లో కరీంనగర్, నిజామాబాద్లో నిలపగలిగారు. మిగిలిన ఎంపీలు ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. దీనివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరాలను కాంగ్రెస్సే తమకి ప్రధాన శత్రువు, ప్రథమ శత్రువు. కాంగ్రెస్ ఇక్కడి నుంచి రిజునేట్ అయితే కేంద్రంలో ప్రభుత్వానికి సవాల్ విసురుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలోనే దెబ్బతీయాలి. తెలంగాణ ఆర్థికంగా కూడా కేంద్రానికి అంటే కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రధాన వనరుగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దెబ్బతీయడానికి ఇతరులతో, అంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఇతరులతో చేతులు కలపాలా. బీఆర్ఎస్ తోటి చర్చలకు కూడా ఏమైనా సానుకూలత ఉందా? గతంలో అయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి కాంగ్రెస్ను గద్దె దించడానికి అనేటటువంటి అంచనాలు వెలువడ్డాయి. కానీ బీజేపీ ఒకవైపు తనంతట తాను సొంతంగా నిలబడాలి, ఇక్కడ ఉండేటటువంటి ఎజెండా కానీ, మత సమీకరణ కానీ, పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం కానీ, ఇవన్నీ బీజేపీకి అనుకూలించే అంశాలు. బీఆర్ఎస్ ఎందుకు కలాలి, ఇండిపెండెంట్గానే అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద బీజేపీ ఖచ్చితంగా నిలబడగలుగుతుంది అని అంచనాలు వేశారు. కానీ ఇప్పుడు చూస్తే బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీదారుగా ఉండడంతో కాంగ్రెస్ని దించడానికి అవసరమైతే ఎవరితోటన్నా చేతులు కలపాలి, కాంగ్రెస్ బలపడకుండా కేంద్రంలో నాయకత్వాన్ని సవాల్ చేయకుండా ఉండాలంటే బీఆర్ఎస్ లాంటి పక్షాలతో కూడా కలిసినా తప్పులేదు అనేటటువంటి భావన బీజేపీలో వ్యక్తమవుతుంది. అయితే బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ ప్రతిపాదనలు ఏంటి? బీఆర్ఎస్ క్రమక్రమంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే 2023 ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ పరంగా ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్కి ఆ పార్టీకి ఉండేటటువంటి తేడా స్వల్పం కావడము, అయితే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి, లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి చాలా బలహీన పడిపోవడము, ఆ తర్వాత అనేక ఉద్యమాలతో పంచాయతీ ఎన్నికల్లో కొంత పుంజుకుని మున్సిపల్ ఎన్నికల్లో కూడా 30% వరకు ఓట్లు తెచ్చుకోగలగడంతో బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ ఒక ప్రధానమైనటువంటి పక్షాన్ని ఎలక్టోరల్ పాలిటిక్స్లో నిరూపించుకున్నటువంటి వాస్తవం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ భాగస్వామిగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్తో కనుక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేతులు కలపాలంటే జూనియర్ భాగస్వామిగానే అంగీకరించాలి. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే తెలుగుదేశము జనసేనతో పోలిస్తే జూనియర్ భాగస్వామిగా బీజేపీ ఉందో, తెలంగాణలో కూడా జూనియర్ భాగస్వామిగా పరిమితమైతే మాత్రమే పొత్తుకు అవకాశాలు ఉంటాయి. అందుకు ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ నాయకులు ఎంత మేరకు అంగీకరిస్తారు? బీఆర్ఎస్ ఈ బర్డెన్, అంటే మతపరమైనటువంటి ముద్ర బీజేపీతో ఉండడంతో బీఆర్ఎస్ బీజేపీని ఎంతవరకు చేర్చుకుంటుంది, అంటే కలిసి నడిచేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైతే ఎంఐఎం కాంగ్రెస్ కలిసి నడుస్తున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి సమీకరణలో బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అయితే చివరి క్షణం వరకు కూడా ఎత్తుగాడులు సమీకరణలు అన్నీ కుదిరే వరకు కూడా ఎవరికి వాళ్ళు, అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పరస్పరం విమర్శలే చేసుకోవచ్చు. ఎందుకంటే
చివరి క్షణం వరకు కూడా రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అప్పటి వరకు కూడా తాము స్వతంత్ర పార్టీ, తామే కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అంటూ క్లెయిమ్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ ఇదే తరహాలో బలపడితే కనుక ఖచ్చితంగా ఆ పార్టీని గద్దె దించడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ను ఓడించడం అనేది చాలా సులభమైనటువంటి పని అనే అంచనాలు కూడా ఉన్నాయి. అందువల్ల అల్టిమేట్గా ఇద్దరికీ శత్రువు కాబట్టి కాంగ్రెస్ని గద్దె దించడానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో వీళ్ళు ఈ పార్టీలు ముందుకెళ్తాయనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ చేతులు కలిపితే కాంగ్రెస్ని అంటే పూర్తి స్థాయిలో కాల వ్యవధిలో ప్రభుత్వం కొనసాగకుండా కూడా అడ్డుకోవడం కానీ లేదంటే ఆటంకాలు కల్పించడానికి కూడా రాజకీయ సమీకరణలో కలిసి వస్తాయనేటటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మనము మాత్రము ఈ సంవత్సర కాలం, ఈ వ్యవధి మాత్రం బీఆర్ఎస్కి, బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అనివార్యతను అయితే కల్పిస్తుంది.